యుద్ధం కొన్ని రోజుల పాటు జరిగితేనే కోలుకోలేనంత విధ్వంసం జరుగుతోంది. ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోతారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. అలాంటిది ఏడాది పొడవునా యుద్ధం కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విరామం లేకుండా జరుగుతుండటంతో ఇప్పుడు పశ్చిమాసియా ప్రాంతం భగ్గుమంటుంది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు లెబనాన్, యెమెన్, ఇరాక్ పాకింది. ఇప్పటికే యుక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏడాది పూర్తవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ చరిత్రలో చెరిగిపోని రోజు. ఇజ్రాయెల్లో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ పై దాడి చేసిన పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి 1200 మందిని హతమార్చారు. మరో 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రారంభించింది. గాజాలో ఉన్న హమాస్ స్థావరాలను టార్గెట్గా చేసుకుంది. హమాస్ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఏడాది గడుస్తున్నా యుద్ధం కొనసాగుతూనే వస్తోంది. మధ్యలో కాల్పుల విరమణ కోసం పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. ఓవైపు కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతుండగానే ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. 250 మందిని బందీలుగా తీసుకువెళ్లిన హమాస్ చాలా మందిని హతమార్చారు. ఇప్పటికీ 100 మంది బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. వారందరినీ విడిపించేందుకు ఇజ్రాయెల్ హమాస్కు చెందిన బంకర్లపై దాడులు చేస్తోంది. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 42,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గాజాపై ఐడిఎఫ్ విరుచుకు పడుతుండటంతో చాలా మంది పాలస్తీనీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తమ ఇళ్లను వదిలేసి శరణార్థులుగా క్యాంపుల్లో జీవనం సాగిస్తున్నారు. అయితే శరణార్థుల పేరుతో చాలా మంది హమాస్ మిలిటెంట్లు శరణార్థి శిబిరాల్లో ఉంటున్నట్టు ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకోసం శరణార్థి శిబిరాలపైన వైమానిక దాడులు చేస్తోంది. అంతేగాక గాజాలో ఉన్న భవనాలపై రాకెట్లతో దాడి చేస్తోంది. బందీలను దాచిపెట్టారనే సమాచారంతోనే తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. మరోవైపు హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది గాజా ప్రాంతం. ఆ ప్రాంతంలోని భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. ఇప్పుడు యుద్ధం ముగిసినా కూడా గాజా కోలుకునేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇజ్రాయెల్పై దాడులు చేసి దెబ్బతీయాలని భావించిన హమాస్కు ఐడిఎఫ్ నుంచి ప్రతిదాడి కారణంగా హమాస్ చావు దెబ్బతింది. హమాస్ చేతిలో బందీలు ప్రాణాలు కోల్పోతుండటంతో ఇజ్రాయేలీల్లో అసహనం వ్యక్తమవుతోంది. నెతన్యాహు కారణంగానే యుద్ధం కొనసాగుతోందని, కాల్పుల విరమణ పాటించి బందీలను విడిపించాలని చాలా మంది బందీల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హమాస్ను పూర్తిగా అంతం చేస్తే కానీ యుద్ధాన్ని ముగించేది లేదని నెతన్యాహు తేల్చి చెప్తున్నారు. ఇప్పటి వరకు హమాస్తో జరిగిన ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు పశ్చిమాసియాకు వ్యాపిస్తోంది. హమాస్కు మద్దతుగా లెబనాన్కు చెందిన హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధంలోకి ఇరాన్ ఎంటర్ కావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగడంపై ఇజ్రాయేలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో పాటు హిజ్బొల్లా, హౌతీల నుంచి క్షిపణి దాడులను ఇజ్రాయేలీలు ఎదుర్కొంటున్నారు. 61% మంది ఇజ్రాయేలీలు యుద్ధాన్ని సమర్థిస్తున్నా దాని ప్రభావం పట్ల వారిలో ఆందోళన నెలకొంది. యుద్ధం ప్రారంభం నుంచి హమాస్కు ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. అయితే ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. హమాస్కు, హిజ్బొల్లాకు, హౌతీలకు అండగా నిలుస్తూ వస్తోంది. కానీ ఇటీవల హిజ్బొల్లా కీలక నేతలను హతమార్చడంతో పాటు తమ భూభాగంలో కొంతమంది నేతలను ఇజ్రాయెల్ చంపడంతో స్వయంగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యుద్ధం కొత్త రూపం తీసుకుంది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇప్పటికే ఈ యుద్ధంలో అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారడంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా బైడెన్ ఓ ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతో పాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు.
ప్రకటించారు. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందంలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ 6 వారాలు కొనసాగుతుంది. ఇందులో ఉభయ పక్షాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనబాహుళ్య ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో గాజాలో పునర్నిర్మాణ పనులు భారీ స్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి భౌతిక అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఇజ్రాయెలీలు, పాలస్తీనీల మెరుగైన భవిష్యత్తుకు దోహదపడే ఈ ప్రతిపాదనను ఖతార్ ద్వారా హమాస్కు చేరవేసినట్లు అమెరికా తెలిపింది. అయితే అటు హమాస్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ బైడెన్ చేసిన ప్రతిపాదనకు అంగీకరించలేదు. కాల్పుల విరమణ చేపడితేనే తాము శాంతి చర్చలకు వస్తామని హమాస్ తెలిపింది. తమ శాంతి చర్చల్లో హమాస్ నిర్మూలన కూడా ఒక ఒప్పందమని ఇజ్రాయెల్ వాదిస్తోంది. దీంతో శాంతి చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికే హమాస్కు చెందిన కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. కొద్ది రోజుల క్రితం హమాస్ చీఫ్ హానియేను ఇజ్రాయెల్ ఇరాన్లో హతమార్చింది. అంతేకాక డెయిఫ్ సహా అనేక మంది కమాండర్లను ఇజ్రాయెల్ చంపేసింది. ఇటీవల ఐరాస సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు గాజా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 90% మంది హమాస్ రాకెట్లను నాశనం చేశామని, వారి సగం బలగాలను అంతం చేయడమే బంధించడమూ చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని, తమ పౌరులను సురక్షితంగా వారి నివాసాలకు తిరిగి వచ్చేలా చూసే హక్కు తమకుందన్నారు. ఇప్పుడు బందీలుగా ఉన్న వారిని తీసుకొచ్చేందుకు దాడులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నామని, అయినప్పటికీ ఇక జరిగింది చాలు అని చెప్పేందుకే ఐరాస సమావేశానికి వచ్చానని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.